హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రబ్బాని. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే 24 గ్రాముల్లో నెక్లెస్ మరియు వాటి మీద పోగుల గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ నెక్లెస్ పోగుల సెట్. ఫ్రెండ్స్, ఇది వీటి నికర తూకం మనం చూసుకున్నట్లయితే 24 గ్రాముల నికర తూకం అయితే అవుతుంది. అంటే 18 గ్రాములు నెక్లెస్ తూకం అయితే అవుతుంది. 6 గ్రాములు అయితే పోగుల తూకం అయితే అవుతుంది. వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే మోడల్ వచ్చేటప్పటికి ఫస్ట్ నెక్లెస్ మోడల్ చూసుకున్నట్లయితే మోడల్ వచ్చేటప్పటికి చాలా యూనిక్గా కొత్తగా ఉంది. అట్లాగే లాకెట్ మనం చూసుకున్నట్లయితే లాకెట్ వచ్చేటప్పటికి డైమండ్ షేప్లో లాకెట్ అయితే రావడం జరిగింది. లాకెట్ కింద వరుసలో వచ్చేటప్పటికి మామిడి పిందల్లాగా మనకు అటువైపు ఇటువైపు పిందెలు అయితే రావడం జరిగింది. కింద వచ్చేటప్పటికి మనకు ఒక చైన్, 2 చైన్ల గుత్తి అయితే మనకు కింద హ్యాంగ్ అవుతూ ఉంది. అట్లాగే బంగారపు గజ్జల గుత్తులు కూడా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. మనము పైన చైన్ చూసుకున్నట్లయితే నెక్లెస్ చైన్ చూసుకున్నట్లయితే జ్యోతి రేఖలు అయితే మనకు అటుపక్కన ఇటుపక్కన జ్యోతి రేఖలు అయితే మనకు కనబడటం జరుగుతుంది. అవి రావడం వల్ల పైన చైన్ వచ్చేటప్పటికి చాలా మందంగా వెడల్పుగా కనిపించడం జరుగుతుంది. అట్లాగే వాటి మధ్యలో వచ్చేటప్పటికి మనకు ఈ బంగారపు గజ్జల అక్కడక్కడ బంగారపు గజ్జల గుర్తులు అయితే హ్యాంగ్ చేయడం అయితే జరిగింది. ఇంకాస్త పైన చూసుకున్నట్లయితే మొత్తం అక్కడికి వచ్చేటప్పటికి చిన్న పిందెలు అయితే రావడం జరిగింది. చైన్ వచ్చేటప్పటికి ఢిల్లీ చైన్ అయితే రావడం జరిగింది. చైన్ కూడా చాలా మందంగా కనబడతా ఉంది. నెక్లెస్ మోడల్ మొత్తం పైనుంచి కింద వరకు మనం చైన్ చూసుకున్నట్లయితే 3 స్టెప్పులుగా డిజైన్ అయితే మనకు కనపడతా ఉంది. అట్లాగే మనము నెక్లెస్ మొత్తం మీద చూసుకున్నట్లయితే వీటి మీద లాకెట్ మీద కానీ పైన చైన్ వరుస మీద కానీ మనకు ఎనామిల్ బిట్స్ అనేది కనబడతా ఉన్నాయి. గ్రీన్ కలర్, రెడ్ కలర్ షేడ్లో మనకైతే ఇక్కడ ఎనామిల్ అనేది కనబడతా ఉంది. మనకు కావాలంటే స్టోన్స్ కూడా బిగించుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే కెంపులు, పచ్చలు ఇలా లేకపోతే వైట్ స్టోన్స్, ఇలా మనం ముత్యాలు కానీ ఇలా చాలా రకాల డిజైన్ అయితే మనము వీటి మీద చేయించుకోవచ్చు. కాకపోతే ఈ నెక్లెస్ వచ్చేటప్పటికి మనకు కస్టమర్ కోరిక మేరకు అచ్చంగా మొత్తం బంగారం అనేది పెట్టడం జరిగింది. కింద మనకు హ్యాంగ్ అవుతున్న గజ్జలు కూడా బంగారు పని పెట్టడం జరిగింది. వాటి ప్లేస్లో మనము కెంపు పూసలు, పచ్చ పూసలు, అలాగే ముత్యాలు లాంటివి ఇలాంటివి కూడా మనము హ్యాంగ్ చేసుకోవచ్చు. అట్లాగే స్టోన్స్ కూడా మనము వీటి మీద బిగించుకోవచ్చు. కాకపోతే మనం వీటి మీద ఎనామిల్ అయితే ఎనామిల్ అయితే పెట్టడం జరిగింది. అట్లాగే ఈ నెక్లెస్ తూకం మనం చూసుకున్నట్లయితే ఈ నెక్లెస్ తూకం వచ్చేటప్పటికి 18 గ్రాముల నికర తూకం అయితే మనం పెట్టడం జరిగింది. అట్లాగే ఈ నెక్లెస్ని మనం 18 గ్రాముల కాడ నుంచి 24 గ్రాముల దాకా నెక్లెస్ తూకం అంతవరకే పెట్టుకోవచ్చు. ఇంకా మనకు తూకం పెరిగిన కొద్దీ మనకు మోడల్ అనేది మారుతూ ఉంటుంది. ఇంకా హెవీగా రావడం అనేది జరుగుతుంది. అంటే మనం పైన కనపడుతున్న చైన్ కానీ కింద వచ్చిన జ్యోతి పిందెలు కానీ లాకెట్ కానీ ఇంకా కాస్త హెవీ సైజులో అనేది రావడం జరుగుతుంది. సేమ్ మోడలే కాకపోతే హెవీగా రావడం అనేది జరుగుతుంది. అట్లాగే ఇక్కడ మనము పోగులను చూసుకున్నట్లయితే పోగులు వచ్చేటప్పటికి మనకు ఇక్కడ ముప్పాతిగా పోగులు అయితే రావడం జరిగింది. అంటే 6 గ్రాముల్లో తూకంలో అయితే మనకు ఈ పోగులు అనేది రావడం జరిగింది. ఈ పోగుల డిజైన్ మనం చూసుకున్నట్లయితే పోగులు వచ్చేటప్పటికి పైన జ్యోతి టైప్లో పైన పోగు అనేది రావడం జరిగింది. వాటికి అటాచ్గా ఢిల్లీ చైన్ అయితే లాకెట్కు కలుపుతూ ఢిల్లీ చైన్ మందంగా రావడం అనేది జరుగుతుంది. కింద వచ్చేటప్పటికి మనకు జాలర్లు ఒక 7 జాలర్లు అయితే మనకు హ్యాంగింగ్ కనబడతా ఉన్నాయి. ఫ్రెండ్స్, వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే 18 గ్రాములు నెక్లెస్ ప్లస్ 6 గ్రాములు పోగులు ప్లస్ వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ మొత్తం కలుపుకొని 1,58,000 రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ కాస్ట్ వచ్చేటప్పటికి 1,58,000 రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.